మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. విజయభేరి మోగించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ ఎన్నికలు ఇవాళ సమర సంఘాన్ని పూరించనున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విజయభేరిలో పార్టీ అగ్రనేత సోనియా గాంధీ 6 గ్యారంటీలు ప్రకటించనున్నారు. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పిసిసి భారీగానే ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ హైదరాబాద్ తుక్కుగూడలో ఇవాళ విజయభేరి సభ నిర్వహించనుంది. సిడబ్ల్యూసి సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన పార్టీ అగ్రనేతలు బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఇక తుక్కుగూడ సభ వేదికగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అమలు చేయనున్న 6 హామీల గ్యారంటీ కార్డును కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ విడుదల చేస్తారు. శాసనసభ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసేలా 6 హామీల పథకాలు రూపొందించింది టీ కాంగ్రెస్. మహిళలు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు, రైతులు, నిరుద్యోగుల లక్ష్యంగా ఈ గ్యారంటీలు ఉండనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలతో పాటు సిడబ్ల్యూసీ సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు అంతా సభకు హాజరు కానున్నారు. పార్టీ అగ్రనేతలు పాల్గొనడం ఎన్నికల గ్యారంటీల ప్రకటించే సభ కావడంతో పిసిసి కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. తుక్కుగూడ వద్ద 100 ఎకరాల స్థలంలో సర్వం సిద్ధం చేశారు. పెద్ద ఎత్తున జనాన్ని విజయభేరి సభకు తరలించనున్నారు. ఇక రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు విజయభేరి సభకు తరలిరానున్నారు. 300 మంది కూర్చునేందుకు వీలుగా సభ వేదికను ఏర్పాటు చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇక్కడ సిడబ్ల్యూసి సమావేశాలు కొనసాగుతున్నాయి. 2వ రోజు ఎక్స్టెండెడ్ సమావేశాలు కాదు కృష్ణా వేదికగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు తుక్కుగూడ ఏదైతే ఓఆర్ఆర్ సమీపంలో ఉన్న తుక్కుగూడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతుంది. ఈ సభకు సంబంధించి ఇక్కడ సిడబ్ల్యూసి సమావేశాల్లో ఉన్న సభ్యులు కావచ్చు, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు అన్ని రాష్ట్రాల ఇప్పటికే అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, అలాగే సిఎల్పి నేతలు అంతా కూడా ఈ రోజు ఈ బహిరంగ సభకు రానున్నారు. ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నం వరకు ఈ సిడబ్ల్యూసి సమావేశాలు కొనసాగి అనంతరం సికింద్రాబాద్ లోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లోని అక్కడ పునాది రాయి వేయనున్నారు. అక్కడి నుంచి నేరుగా వీళ్ళంతా కూడా ఈ బహిరంగ సభకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో చూడొచ్చు అక్కడ భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్పొచ్చు. ప్రధానంగా 100 ఎకరాల్లో కూడా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రాజీవ్ గాంధీ అనే ప్రాంగణం పేరుతో కూడా సభను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంటే ఇక్కడ అగ్రనేతలంతా ఒకేసారి ఒకే వేదికను పంచుకోనున్న నేపథ్యంలో కూడా టీపీసీసీ ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గత 4 రోజుల నుంచి కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా ముఖ్య నేతలంతా కూడా రోజు సందర్శిస్తున్న పరిస్థితి, అక్కడ ఏర్పాట్ల పైన కూడా సమీక్ష చేస్తున్న పరిస్థితి. సభ ఏర్పాటుకు సంబంధించి కూడా అగ్రనేతలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అలాగే భారీ స్థాయిలో జన సమీకరణ ఉండే విధంగా కూడా టీపీసీసీ ప్లాన్ చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా 10 లక్షల మంది సమీకరణతోటి ఈ సభను నిర్వహించాలని సూచించిన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కూడా నియోజకవర్గాల డిసిసి అధ్యక్షులు కావచ్చు, ఇన్ఛార్జీలను కూడా నియమించింది. వాళ్ళంతా కూడా జన సమీకరణ చేయాలి. ఒక్క నియోజకవర్గానికి 15,000 మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని కూడా ఉద్దేశంతో పూర్తి స్థాయిలో అంటే 100 ఎకరాల విస్తీర్ణంలో కూడా ఈ సభను ఏర్పాటు చేయడం, ముఖ్యంగా 3 స్టేజ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే అగ్రనేతలు కూర్చునేందుకు వీలుగా ఒక ప్రధాన స్టేజ్ తో పాటు ఎడమ వైపు పిసిసి అధ్యక్షులుగా పిసిసి చీఫ్ కావచ్చు, అలాగే ముఖ్య నేతలంతా కూర్చునే విధంగా మరొక స్టేజ్, అలాగే కళాకారులకు మరొక స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద తెరలు ఏదైతే ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో తిరిగిన ఆ ఫొటోస్ కావచ్చు, ముఖ్యంగా ఏదైతే ప్రజా సమస్యలను తెలుసుకునే విధంగా ఉన్న ఆ సన్నివేశాలన్నింటినీ కూడా ఈ తెరలో చూపించనున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన వ్యూహాలు వచ్చింది, అప్పటికి ఉన్న పరిస్థితుల పైన కూడా పూర్తిగా ఎల్ఈడి స్క్రీన్ లో చూపించే విధంగా కనిపిస్తుంది. అలాగే
ఏదైతే ఇప్పటికే పలు డిక్లరేషన్లు ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ సమావేశానికి పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ ఉంది. అలాగే 6 గ్యారంటీలను హామీలను ఇవ్వనున్న నేపథ్యంలో కూడా సోనియా గాంధీ 6 గ్యారంటీలను ఇదే సభ వేదిక కూడా ఇవ్వనున్నారు. ఈ రోజు 5 గంటలకు సభ ప్రారంభం ఉంది. 6 గంటలకు సోనియా గాంధీ ప్రసంగం ఉండబోతుంది, రాహుల్ గాంధీ ప్రసంగం ఉండబోతుంది, అలాగే సిఎల్పి నేత బట్టి విక్రమార్క కావచ్చు, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండబోతుంది. ప్రధానంగా సోనియా గాంధీ ఆ ప్రసంగం పైన కూడా రాష్ట్రం అంతా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. 6 గ్యారెంటీలు ఎలా ఉండబోతున్నాయి దానిపైన కూడా ఇక్కడ కాంగ్రెస్ వర్గాలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఇప్పటికే కర్ణాటకలో ఏదైతే 5 గ్యారెంటీస్ పేరుతో కూడా అక్కడ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గ్యారంటీ కార్డును కూడా ఇవ్వడం జరిగింది. అదే స్ట్రాటజీని ఇక్కడ అప్లై చేస్తారు కాబట్టి ఇక్కడ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలే టార్గెట్ గా కూడా మహిళలే ఏదైతే ప్రధాన ఉద్దేశంతో ఈ 6 గ్యారంటీలు ఉండనున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా అక్కడ ఏదైతే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, ఆరోగ్య లక్ష్మి పేరుతో కూడా 2000 ఆర్థిక సాయం కావచ్చు, అలాగే రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.